అందరికీ నమస్కారం. పార్టీకి కార్యకర్తకు భావోద్వేగ వారధి క్రియాశీలక సభ్యత్వం. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఓ భావోద్వేగ ప్రయాణం. పార్టీకి కార్యకర్తలకు పనివేసుకున్న ఓ ఆత్మీయ బంధం. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అనుకోని కష్టం వస్తే వారి కుటుంబాలకు అటువంటి విపత్కర పరిస్థితిలో పార్టీ అండగా నిలబడే ఒక గొప్ప సత్కార్యం. అందుకే ప్రతి ఏటా క్రియాశీల సభ్యత్వ నమోదు గణనీయంగా పెరుగుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం, పార్టీ సిద్ధాంతాలను సామాన్యులు సైతం అర్థం చేసుకుంటున్నారు. పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతుంది. క్రియాశీలక సభ్యత్వాన్ని ఒక పండుగలాగా నిర్వహించాలి. కార్యకర్తల కుటుంబాలకు బీమా ఓ రక్షణ కవచం. మొదటి ఏడాది 1,00,000 సభ్యత్వం నమోదైతే 2022లో అది 3,50,000కి చేరింది. గత ఏడాది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సభ్యత్వం ₹6.47 చేరిందంటే పార్టీకి సామాన్యులు ఎంత దగ్గర అవుతున్నారో మనందరం అర్థం చేసుకోవచ్చు. 4వ విడత సభ్యత్వ నమోదులో మరింత ఉత్సాహంగా జన సైనికులు, వీర మహిళలు పాల్గొనాలి, పనిచేయాలి. పార్టీ పట్ల సామాన్యుల్లో ఉన్న అనుకూలతను పార్టీకి దగ్గర చేర్చేలా ఈ సభ్యత్వ నమోదు ఉపయోగపడాలి. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం, సిద్ధాంత బలం పార్టీని ప్రజల్లో మరింత విస్తరించేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు 344 మంది జనసేన క్రియా కార్యకర్తలు మరణించారు. వారి కుటుంబాలను ఆదుకోగలిగాం. 5 లక్షల చొప్పున బీమా చెక్కులు అందించాం. పార్టీ కార్యకర్తలకు 5 లక్షల రూపాయల బీమా చేయించడం అనేది దేశంలోనే మొట్టమొదటిగా జనసేన పార్టీ చేసిన గొప్ప కార్యం. కార్యకర్తల కోసం ఇలాంటి ఆలోచన చేసిన మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనందరం మనస్ఫూర్తిగా అభినందించాలి. 439 మంది ప్రమాదాల్లో గాయాల బారిన పడితే వారి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం బీమా రీయింబర్స్మెంట్ డబ్బులను అందించగలిగాం. ఆపత్కాలంలో కార్యకర్తలను అన్నీ తానే నిలిచిన పార్టీ జనసేన. దీన్ని సామాన్యులు సైతం అర్థం చేసుకున్నారు. వారు సభ్యత్వ నమోదులో పాలు పంచుకోవడానికి సదా సిద్ధంగా ఉన్నారు. పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సభ్యత్వ నమోదులో ప్రజల్లోకి వెళ్ళి మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆశిస్తున్నాను. పార్టీ చేపట్టి ఏ కార్యక్రమం అయినా నిండుగా పండుగలా చేయటం జన సైనికులు, వీర మహిళల సొంతం. ఈ 10 రోజులు అదే స్ఫూర్తిగా పనిచేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ నాగబాబు.